నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు టీడీపీ కండువా కప్పుకోబోతున్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఎవరు ఆ నలుగురు ఎంపీలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లే లోపే ఈ తతంగాన్ని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది కూడా మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు టీడీపీలోకి జంప్ అవుతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి సార్. అది కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లే లోపే ఇదంతా కూడా కంప్లీట్ చేయాలి, టీడీపీ కండువా కప్పుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఈ రోజే పోతుల సునీత రాజీనామా ఎమ్మెల్సీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. మీరన్నదేంటి, నలుగురు ఎంపీలు రాజ్యసభ సభ్యులు. ఈరోజు వార్త వస్తోంది, మోపిదేవి వెంకటరమణ రేపు రాజీనామా, బీడా మస్తాన్ రావు. ఇప్పుడు నలుగురు రాజ్యసభ సభ్యులు గనక ఇవాళ రాజీనామా చేస్తే రేపు 11 మంది ఉన్నట్టున్నారు. 11 మందిలో నలుగురు పోయినట్టే. ఇంకా మిగతా వాళ్ళు కూడా రేపో మాపో తట్టాపుట్ట సర్దేస్తారు. జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు అనుమతి వచ్చింది. లండన్ ఆయన వెళ్ళేలోపే వీళ్ళంతా ఖాళీ చేస్తున్నారంటే అసలు రేపొద్దున లండన్ నుంచి తిరిగి వచ్చేసరికి వైసీపీ ఖాళీ. జగన్మోహన్ రెడ్డి ఖాళీయేనా? ఎందుకంటే వరుస పెట్టి ఎందుకు ఇంతమంది రాజీనామా చేస్తున్నారు? ఇప్పుడు రాజీనామా చేయబోతున్న మోపిదేవి వెంకటరమణ ఎవరు? జగన్ కోసం జైలుకి వెళ్ళాడు. అప్పుడు 1 పిక్ కేసులో జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఇతను కూడా 16 నెలలు జైల్లో ఉన్నాడు. బీసీ ప్రముఖ నాయకుడు. అలాంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తున్నాడంటే ఇంకా అది ఎంత బిగ్ బ్లో. అది మామూలు దెబ్బ కాదనమాట, చావు దెబ్బ. ఏంటి, జగన్మోహన్ రెడ్డిని ఇక రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎవ్వరూ నమ్ముకుని ఉండరు. వీళ్ళంతా రాజశేఖర్తో పాటు ఫాలోయర్స్. ఆళ్ళ నాని రాజీనామా చేశాడు. మొన్న మనకు తెలుసు, డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాడు ఏలూరు. ఆళ్ళ నాని జెంటిల్మన్. అసలు అతని రాజీనామా మనం ఊహించలేదు. మోపిదేవి వెంకటరమణ కూడా అంతే. ఏది వాళ్ళ మీద అటువంటి అప్పుడున్నాయి కానీ మోపిదేవి మీద ఈ 5 ఏళ్లలో మోపిదేవి మీద అసలు ఎటువంటి ఆరోపణ లేదు. అలాంటిది మరి ఆళ్ళ నాని రాజీనామా, మోపిదేవి రమణ రాజీనామా మనం చూసాం. గతంలో ఉమ్మడి గుంటూరు 2 మాజీ ఎమ్మెల్యేల రాజీనామా. మద్దాలి గిరి తెలుగుదేశం నుంచి తెచ్చుకున్నాడు. ఎలా తెచ్చుకున్నాడో అలా పోతున్నాడు. కిలార్ రోసయ్య అంటే ఉమారెడ్డి వెంకటేశ్వర గారి అల్లుడు. ఉమారెడ్డి వెంకటేశ్వర గారికి ఇతను కౌన్సిల్లో అపోజిషన్ లీడర్ ఇవ్వాల. కౌన్సిల్లో అపోజిషన్ లీడర్ ఎవరికి ఇచ్చాడు? తన సామాజిక వర్గం అల్లేళ్ల అప్పిరెడ్డికి ఇచ్చాడని వాళ్ళు కోపం పెట్టుకున్నారు. ఇప్పుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అంటే ఆయన లోక్సభ సభ్యుడిగా చేశాడు, మరి అసెంబ్లీలో ఉన్నాడు, కౌన్సిల్లో ఉన్నాడు, కేంద్ర మంత్రిగా పనిచేసిన అంత సీనియర్ని కాదని. ఈ లేళ్ల అప్పిరెడ్డి ఎవరు? ఇతను ఒక రౌడీ షీటర్గా మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి మీద ఆ కేసులో ఇతను నిందితుడు. అతనికి ఆయన ఇచ్చేసరికి కిలార్ రోసయ్య మనస్తాపంతో వాళ్ళు రాజీనామా. మనం చూసాం. ఏది, ఇట్లా వరుసపడి ఇంతమంది ఎందుకు రాజీనామా చేస్తున్నారంటే కారణం ఇదే. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్తు లేదు. ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీరియస్నెస్ లేదు. ఆయన అసలు అసెంబ్లీకే వెళ్ళడం లేదు. ప్రధాన ప్రతిపక్షంగా నిన్ను 11 స్థానాలకే పరిమితం చేసినా నువ్వు అసెంబ్లీకి వెళ్ళవా? నువ్వు వెళ్ళకపోగా మిగతా ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనీయకుండా ఏం చేశాడు? ఏదో ఢిల్లీ అన్నాడు, అక్కడ జంతర్ మంతర్ ధర్నా అన్నాడు. అసలు ఆ సెషన్స్కే ఎవరు వెళ్ళాల. రేపొద్దునన్నా వెళ్తారా అంటే డౌట్. ఏం జరుగుద్ది? మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఇతను నమ్ముకుంటారా, వెళ్ళిపోతారా? అసెంబ్లీకి రానాడిని నమ్ముకుని ఏ నాయకుడు పార్టీలో ఉంటాడమ్మా? నువ్వు పోరాటం చేయాల్సింది అసెంబ్లీలో. అలాంటి అసెంబ్లీకే వెళ్ళనంటున్నాడు. ఇప్పుడు నువ్వు ప్లేయర్వి, నువ్వు ఎక్కడ ఆడాలి? గ్రౌండ్లో ఆడాలి. నేను గ్రౌండ్కి వెళ్ళనంటే గ్రౌండ్లో నేను ఆడను అనే ప్లేయర్ని మొదటి రోజు చూస్తున్నాం. మొదటిసారి జగన్మోహన్ రెడ్డి అతనిలో ఆట ఆడే సామర్థ్యం పోయింది. ఇక అతను పార్టీని నిలబెట్టే సామర్థ్యం
పోయింది. అంటే అక్కడ ఏదైతే క్వశ్చన్స్ వేస్తారో, ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ టైం మనం చూస్తే శ్వేతపత్రాలు అన్నిటి మీద రిలీజ్ చేయడం జరిగింది. దానికి ఎక్కడ కూడా కనీసం అంటే తన ధర్మంగా అది నేను చెయ్యలేదు, మా పార్టీతో ఇలా జరగలేదు అని కూడా కౌంటర్ దాఖలు చేయలేదంటే దాన్ని ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్ట, వాళ్ళు ఎన్ని చేసినా కూడా వీళ్ళు సైలెంట్ ఉన్నారంటే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర మేము ఈ తప్పు చేసాము, మేము ముందుకెళ్తే ఇంకెన్ని ప్రశ్నలు మా ముందు ఉంటాయో అని చెప్పేసి వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు అనుకోవచ్చు. అంటే పాత కేసులు ఇవాళ వెంటబడుతున్నాయి. అటు సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి 5-11, ఇది 9 ఛార్జ్ షీట్లు. మరి రేపొద్దు నుంచి డే టు డే ఎంక్వైరీ అంటున్నారు, రోజువారీ విచారణలు అంటున్నారు. ఆ పాత కేసులు తీసి పక్కన పెట్టు, ఇప్పుడు కొత్త కేసులు పడుతున్నాయి. మద్యం కుంభకోణం 19,000 కోట్ల స్కామ్. వాడు ఆ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఉన్నాడా? వాసుదేవ్ రెడ్డి పరారయ్యాడు. అతను మరి 3,113 కోట్లు ముడుపులే వసూలు చేశారని, వాసుదేవరెడ్డి భార్య పేరు మీద 40 ఎకరాలు కొన్నారని జగ్గయ్యపేట దగ్గర, వాళ్ళ మామ పుల్లారెడ్డి ఏదో గిఫ్ట్ డీడ్ అనేది వంక పెట్టి బావమరితో అక్కడ డైరీ ఒకటి పెట్టించి ఈ బ్లాక్ మనీ వైట్ చేసుకున్నారని, అందుకే వాసుదేవరెడ్డి పరారయ్యాడని. ఇసుక కుంభకోణం వెంకటరెడ్డి అతను కూడా పరారవ్వటం, ఏపీఎండిసి ఎండి. ఇప్పుడు ఆ వెంకటరెడ్డి పరారవటం జగన్ మెడకి చుట్టుకుంటున్న దీంట్లో అదొక 18,000 కోట్ల స్కామ్. ఏది? ఇసుక. అటు ఆ కుంభకోణం ఈ కుంభకోణం, అసలు ప్రతి స్కీమ్లో స్కామే. జగనన్న లేఅవుట్స్, ఇళ్ల స్థలాలు 10,000 కోట్ల స్కామ్ అన్నారు. అంటే ఒకవైపేమో భూ కబ్జాలు ఏంటి, ఆ 22A నిషిద్ధ జాబితాలో నుంచి భూములను తప్పించి 13 లక్షల ఎకరాలు వీళ్ళు ఎత్తేయాలని చూశారని, 9 లక్షల ఎకరాలకు ఆల్రెడీ మాట్లాడుకున్నారని, ఆ జీవో అదేంటి ఆ 596 తీసుకొచ్చి ఆ జవహర్ రెడ్డి భోగాపురం దగ్గర అంతా వాళ్ళు రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నారని, ఇక్కడ పెద్దిరెడ్డి మదనపల్లి ఆ సబ్ కలెక్టరేట్ ఆఫీసులో ఆ డాక్యుమెంట్స్ అన్ని కాల్ చేసి ఆయన పేరు మాత్రమే బయటకు వచ్చింది. ఏదైతే అక్కడ వాళ్ళు ఆఫీసర్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎవరైతే భూములు వాళ్ళు కబ్జా చేశారో వాళ్ళందరూ వచ్చిన సీన్స్ కూడా మనం చూసాం సార్. ఇలాంటివి జరిగాయి ఏంటి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబము ఆయన బినామీలే ఎస్టేట్ భూములు 1000 ఎకరాలు ఎత్తారని రాగాలపల్లిలో. ఎవరిని కదిలిచ్చినా నీకు కుంభకోణాలు. ఇప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మారెడ్డి అతను ఇవాళ వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటి, అక్కడ ఈఓగా ధర్మారెడ్డి, అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నీకు టీటీడీ దోచేశారని 10,000 కోట్లు. టీడీఆర్ బాండ్స్ 4,000 కోట్లు ఒక్క తిరుపతిలోనే టీడీఆర్ బాండ్స్ అంటే, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు అతను ఒక 700 కోట్లని. ఇట్లా అవినీతి కుంభకోణాల్లో జగన్మోహన్ రెడ్డి మెడలోతు కూరుకుపోవడంతో పాత కేసులు, ఈ కొత్త కేసులు, ఇక జగన్ని నమ్ముకుని మనమేం రాజకీయం చేస్తామని వీళ్ళు ఎవరికి వాళ్ళు ఇవాళ రాజీనామాలు లేకపోతే వలసలు మనం చూసాం. ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాలకి గుడ్ బై చెప్పాడు. అంటే ఎవరైతే వీళ్ళంతా రాజశేఖర్ రెడ్డి పెట్స్ జగన్తో కష్ట సుఖాల్లో వెంట నడిచారు, అందరూ ఇవాళ జగన్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. రాజశేఖర్ రెడ్డిని తిట్టిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకోవటం. బొత్స సత్యనారాయణ అంతకుముందు తిట్టాడని షర్మిల కూడా చెప్పింది. మీ నాన్న బ్రాందీ దాక్కుండా ఏ రోజన్నా ఉన్నాడా? విజయమ్మను కూడా అసెంబ్లీలో నిందించిన బొత్స సత్యనారాయణకి మొన్న ఎమ్మెల్సీ మళ్ళా ఇచ్చాడు. ఇప్పుడు జోగి రమేష్, ఈ కొడాలి నాని, పేర్ని నాని, వీళ్ళు ఎవరైతే ప్రజల్లో అభాసు పాలయ్యారో వాళ్ళ నోటి దూలతో, అసలు మరోవైపు ఏంటి, అసలు ఇది వైకాపాయే కాదు వైకామ పార్టీ అన్నారు. ఏది ఆడవిడ అనంతబాబు వీడియో ఒకరోజు రోజొకటి వస్తూనే ఉంది. దువ్వాడ సీను, దువ్వాడ వాణి, అదొక మాధురి ఒక ఎపిసోడు, విజయసాయి రెడ్డి, ఎండోమెంట్ శాంతి, మదన్ మోహన్ ఎపిసోడు, ఆ మాధవ్ వీడియో, అతను ఎవరో ఫోక్సో కేసులో సుధాకర్ అనేవాడు అతను జైల్లో ఉండటం. అసలు ఇంత భ్రష్టు పట్టిన పార్టీలో ఇంకా మనం రాజకీయం, మన భవిష్యత్తు ఉంటుందా అంటూ ఎవరికి వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కోసం దూకేస్తున్నారు. రైట్.